ఇలా మనము స్టైనర్తో ఇలా అనాలి. అలా కాకరకాయల మీద అన్నప్పుడు ఇవి బాగా ఈ ముళ్ళుగా ఉన్నవన్నీ పోతాయండి. మీకు చూడండి ఎలా ఉడుకుతున్నాయో. మళ్ళీ అయితే మనం చూసేసుకుందాం. ఇంకా చక్కగా ఉడుకుతున్నాయో చూడండి. మూత పెట్టేసుకుందాం. ఇవ్వండి స్టైనర్తో ఇలా మనం అన్నప్పుడు ఇదిగో ఈ పీస్ అంతా ఇలా వస్తుంది. పీసెస్ అంతా పైన ముళ్ళుగా ఉన్నంతది వచ్చేస్తుంది. మనము తర్వాత అయితే చూసేసుకుందాం. పొడికి పల్లీలు వేపేస్తున్నాను. చూడండి మళ్ళీ అయితే చూసుకుందాం. పల్లీల పొడి అయితే రెడీ అయిపోయింది. శనగపప్పుతో పల్లీల పొడిని రెడీ చేసుకుందాం. నువ్వుల పొడి అయినా వేసుకోవచ్చు, కానీ మనం పల్లీల పొడిని వాడుతున్నాము. అన్నీ అయితే రెడీ అయిపోయింది. పల్లీల పొడి, చింతపండు పులుసు, ఒక్కొక్క ఆనియన్, అల్లము, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇదిగో ఆ కాకరకాయలు ఇలా ఈ సైజులో చేసి తర్వాత చూపిస్తాను తాలింపు వేసుకునే విధానాన్ని కూడా. పెనం అయితే స్టవ్ మీద నాన్ స్టిక్ బాండీ అయితే పెట్టేసాను. ఆయిల్ ఇలా వేసేసుకుందాము. ఇంకొక స్పూన్ వేసుకుందాము. ఇలా వేసేసుకొని అది ఆయిల్ చూసారా, ఒక పెద్ద గంటతో 2 స్పూన్లు అయితే చాలు. ఆనియన్ ఇలా వేసేసుకుందాం. వీడియో అయితే లెంత్ అయ్యిద్ది, మళ్ళీ చూపిస్తాను. ఆనియన్ అయితే అయిపోయాయి. పచ్చిమిర్చి, కూడా లైట్గా అలా తెల్ల సార్లు వచ్చే వరకు అలా వేసేసి ఇగో అల్లం వెల్లుల్లి పేస్ట్, పూరగా అలా పచ్చివాసన పోయేలాగా అలా వేసేసుకోవాలి. ఇగో మన చెట్టుదే కరివేపాకు, ఇప్పుడు పులుసు ఇలా పోసేసుకున్నాం. కొంచెం మరగనిద్దాం లైట్గా. ఒక స్పూన్ కారం ఇలా వేసుకొని పసుపు కూడా ఒక స్పూను ఇలా వేసేసుకొని ఇలా ఉడ్డు గరిటెతోటే నాన్ స్టిక్ పెనంలోకి, నాన్ స్టిక్ బాండీల్లోకి ఈ ఉడ్డుదే వాడాలి. చూడండి కొంచెం బాయిల్ అవ్వాలి. హాయ్ అండి, దగ్గరకైతే వచ్చేసింది. ఇదిగో పల్లీల పొడిని ఇలా వేసేసుకుందాము. కొంచెం కళాయి పెట్టుకుందాం. ఇట్లాగా కొంచెం అలా కళాయి పెట్టుకొని మళ్ళీ చూసేసుకుందాం. ఒక్క స్పూను ఇలా ధనియాల పొడి లాస్ట్ అండ్ ఫైనల్, అండ్ కొత్తిమీర కానీ కరివేపాకుతో కానీ గార్నిష్ చేసేసుకొని మళ్ళీ అయితే చూపిస్తాం. మట్టింది షుగర్ అయితే ఇలా వేసేసుకున్నాం. షుగరు
చేయండి. కాకరకాయలు ఇంకో ఇలా ఎంతో టేస్టీ అయిన కాకరకాయలను మీరు ట్రై చేయండి. ఇదిగో పండితే ఇలా ఉంటుంది కాయ. లాస్ట్ ఫైనల్గా మనం గార్నిష్ చేసుకున్నాం కదా, కొంచెం వేపిన ఇంకో ధనియాల పొడిని ఇలా వేస్తే ఎంతో సూపర్. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో టేస్టీ అయిన కాకరకాయల కూర ఎంత బాగుందంటే, ఇదిగో నేను ఒక కాయ అయితే ఇలా వేసాను. బాగుంది, చాలా బాగుంటుంది. రైస్లో కానీ చపాతీ కానీ ఏదైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఫస్ట్ నుంచి ఇది వీడియో షార్ట్ వీడియో కాదు, పెద్ద వీడియో పెట్టాను. మీరు లాంగ్ వీడియో ఇది. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది కాకరకాయ అయితే ఇలా ఉంటుంది.